ఫోన్ నెంబర్ ఎంత? 78480919 32919. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి. హలో హలో, మిసెస్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారా? నేనే మాట్లాడుతున్నాను. మేము మీ ఆయన్ని కిడ్నాప్ చేశాం. ఆయన తిని వెనకేసిన దాంట్లో కనీసం ₹1 మాకు ఇవ్వకపోతే ఆయన కైమా కింద కొట్టి మీకు పార్సిల్ పంపిస్తాం. శుభవార్త చెప్పారు, చాలా థ్యాంక్స్. షాక్ అవ్వద్దు, నేను మనీ సినిమా చూసినప్పటి నుంచి ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. నా అదృష్టం కొద్దీ మీరు దొరికారు. అసలు వీడిని పైకి పంపించడానికి బోలెడు డబ్బు ఖర్చు అవుతుందే ఎలాగా అని ఆలోచిస్తున్నాను. కానీ మీరు ఫ్రీగా పంపించేస్తానంటున్నారు. చాలా థ్యాంక్స్. అయ్యో, కానీ నాదో చిన్న రిక్వెస్ట్. చెప్పండి. వాడికి సెండ్ ఆఫ్ ఇవ్వబోయే ముందు ఈ శకుంతలకు సెకండ్ సెటప్లు నచ్చవని వాడితో చెప్పండి. శంకు ఆవిడెవరు? నా వైఫ్. వీడికి తెలివి వచ్చింది. నా సెకండ్ వైఫ్ బేబీకి నేనంటే ప్రాణం. ఒక్క ఫోన్ చేశారంటే మీకు కావాల్సిన కోటి క్షణంలో ఇచ్చేస్తుంది. ఫోన్ నెంబర్ ఎంత? ఇది హచ్చు. నెంబర్ చెప్పాలి. 98827464. చెయ్యి. హలో బేబీ గారు. అవునండి, మీరెవరు? మేము సుబ్రహ్మణ్యం గారి కోసం చేశాం. ఆయన ఇంకా రాలేదండి, కానీ ఎంత లేట్ అయినా వచ్చేస్తారు. నేనంటే ప్రాణం. సారీ బేబీ గారు, ఈ రోజు మీరు ఒక్కలే పడుకోవాలి. ఆయన రారు, ఆయన మా దగ్గర ఉన్నారు. ఇంతకీ మీరెవరు? మేము సుబ్రహ్మణ్యం గారిని కిడ్నాప్ చేశాం. కనీసం ₹1 ఇస్తే ఆయన వదిలేస్తాం. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. రాంగ్ నెంబర్. అన్న వీడు అక్కడ కూడా వేస్తే రే, ఈ 2 వైఫుల దగ్గర వేస్తే. ఓకే, ఇదే మన ఆఫీసు. ఎండి చైర్ ఎంత బాగుందో మామయ్య. అల్లుడు గారు, ఇది చైర్ కాదండి, టేబుల్. ఏంటి ఎండి చైర్ లో కూర్చోాలనుందా? రండి, నేను కూర్చోబెడతాను. అది. అల్లుడు గారు, ఎలా ఉంది? కళ్ళు తిరుగుతున్నట్టుంది మామయ్య. తిరుగుతున్నది కళ్ళు కాదు నాన్న, కుర్చీ. అదేంటి అల్లుడు గారు ఆ కన్నీరు? గుడ్డివాడిని చూడకుండా మీ అమ్మాయికి మొగుడిని చేశారు, ఈ ఆఫీస్కి ఎండిని చేశారు. ఆ భగవంతుడు ప్రత్యక్షమై నీ కళ్ళిస్తే ముందుగా ఏం చూడాలనుకుంటున్నావంటే మీ పాదాలేనని చెప్తాను. ఇదేంటి ఎలా ఉన్నాయి? పట్టుకుంది చేతులు బాబు. సారీ అల్లుడు, అంధుడువైనా అమ్మాయి పక్కన కూర్చుంటే చాలు అనుకున్నాను. కానీ అంధులతో కూడా క్రికెట్ ఆడిచ్చే ఈ రోజుల్లో మీ అల్లుడితో నేను పని చేయిస్తానండి అన్నాడు ఒక మహానుభావుడు. గుడ్డివాడితో కూడా పని చేస్తా అన్న పిచ్చివాడెవడు? నమస్తే సార్. నువ్వా? అదేంటి, ఇంతకు ముందు ఆయన మీరు చూసారా? నేనెలా చూస్తాను మామయ్య, నా కళ్ళు లేవు కదా. రండి అల్లుడు గారు, ఈయన శోభన్, మీకోసం ప్రత్యేకంగా అపాయింట్ చేయబడ్డ మేనేజర్. ఇది వరకు ఈయన ఓ బ్యాంకులో మేనేజర్ గా పనిచేశారు. కానీ అక్కడ ఇద్దరు చీటర్స్ ఈయన్ని చీట్ చేసి పాపం ఈయన ఉద్యోగం నుంచి పీకించేసి కేసు పెట్టి మరీ పోలీసులతో కొట్టించారు. ఒక కిడ్నీ కూడా అమ్మేసినట్టున్నారు. మరే, అవును, మీకెలా తెలుసు? ఎవరో చెప్తే విన్నానండి. మీరు చెప్తే కళ్ళ కట్టినట్టు కనిపించింది. పాపం సింగిల్ ఇడ్లీలాగా సింగిల్ కిడ్నీతో ఎలా బతుకుతున్నారు? మరేం పర్లేదు మిస్టర్, వాళ్ళు దొరికారు. దొరికారా? అయితే పోలీసులకు అప్పచెప్పచ్చుగా. అంత తేలిగ్గానా? వాళ్లను నా దగ్గరే ఉంచుకుని ముప్పు తిప్పలు పెట్టి మున్సిపాలిటీ మురికి నీళ్లు తాగించి అప్పుడు అప్పచెబుతాను. కరెక్ట్ కరెక్ట్, అలాంటి వాళ్ళకి అలాగే చేయాలండి. అన్నట్టు మేనేజర్ గారు, అల్లుడి గారికి ఏం పని చెబుతున్నారు? ఆహా, నేనొచ్చిందే వాళ్ళ పని చెప్పడం కోసం. ఐ మీన్ వాళ్లకు పని చెప్పడం కోసం. మీరు కొంచెం ఇటు వస్తారా సార్? అలాగే. మనం వెళదామా? నేను చేయలేను, నాకు జ్వరం వచ్చింది. సార్, ఆ వెధవలు ఎక్కడున్నారంటే? వద్దులేండి, నాకు పని చెప్పండి, అడుగు తర్వాత చెప్తారు. కానీ చూసారా మేనేజర్ గారు, మా అల్లుడు గారు ఎంత వర్కహాలికో. వర్క్ ఆల్కహాలిక్. గాడ్ బ్లెస్ యూ.
Welcome. Good morning, ma'am. Good morning. Excuse me, could you arrange police hospitality for me? Just a minute, I'll check it out. ఏంటి హాస్పిటల్ అంటుంది? ఆవిడ హాస్పిటల్ అంటలేదు సార్, హాస్పిటాలిటీ అంటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఎవడాడు? మామగాడు. మామయ్య గారు మీరా? Okay. ఇప్పుడే ఇంగ్లీష్ ఆవిడకి మన శ్రీరామచంద్రుడు గొప్పతనం గురించి చెప్తున్నాను, అంతలోకి మీరే వచ్చేసారు. ఇంతకీ నా డ్యూటీ ఏంటి? గల్లా పెట్టాగా? నో అది చూసుకోవడానికి వేరే మేనేజర్ని పెట్టాను. ఎవరైనా? అరుగో. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. నేను పెట్టింది ఆయనకు. నేను మాత్రం ప్రత్యేకంగా మీకే పెట్టాను సార్. అల్లుడు గారు, ఈయన గారు మీకు ముందే తెలుసా? కానీ ఆయన విషయం నాకు బాగా తెలుసు. ఆయన గురించి ఏ స్టేషన్లో అడిగినా చెప్తారు. స్టేషనా? ఐ మీన్ ఏ స్టేట్లో అడిగినా చెప్తారు. ఆయన మామూలు భక్తుడా? మా అల్లుడు గారి గురించి నాకు బాగా తెలుసండి. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఆయన గురించి మీకు తెలిసింది గోరంతా, తెలుసుకోవలసింది కొండంతా. అది మొత్తం చెప్తే ఆయన ఇక్కడ ఉండడు. ఏ అంటే నా గురించి ఏమైనా పొగుడుతుంటే ఆ టైంలో నేను అక్కడ ఉండను. వస్తానండి. అల్లుడు గారు 1 minute. మేనేజర్ గారు, సార్, మా అల్లుడు గారికి ఏం డ్యూటీ అలాట్ చేశారు? అయ్యో అయ్యో, ఆయన అట్లా ఇట్లా కాదండి, మెల్లమెల్లగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఆయన సంగతి నాకు వదిలేయండి సార్. వెరీ గుడ్. అల్లుడు గారు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, వారు చెప్పినట్టుగా చేయండి, లైఫ్ లో పైకి వస్తారు. అలాగే. పద బాబు, మిమ్మల్ని కింద నుంచి పైకి తీసుకొస్తాను. పద. బెస్ట్ ఆఫ్ లక్. జగడమే. రాయ్, ఏంటి సార్ ఇది? డ్యూటీ డ్యూటీ. నేను ఫ్లోర్లు కడగాల? దొడ్లు కూడా కడగాలి. బాత్రూమ్కి వెళ్తే బెడ్రూమ్కి వెళ్ళినట్టు అనిపించాలి. టాయిలెట్కి వెళ్తే హనీమూన్కి వెళ్ళినట్లు అనిపించాలి. ఈ మాటలు మా అంకుల్ కనిపించాలి. ఏమవుతుంది నా కిడ్నీ? ఏమీ కాదు. నేను నీ గురించి ఒక్క మాట మీ అంకుల్తో చెప్పానంటే నీ బతుకు చర్లపల్లి జైలే. 10,000 మంది ఖైదీలు 10 మరుగుదొడ్లు, వితౌట్ ఫినాయిల్ అండ్ వితౌట్ యాసిడ్. అబ్బో అబ్బో అబ్బో, నువ్వు యమా బిజీ అయిపోతావు. ఏ ఒక్క డ్రీమ్ వేసుకుంటావా? వద్దులేండి సార్, అంత శక్తి లేదు. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడ్డట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు. దీన్ని రజనీకాంత్ ఇంకొకలా చెప్పినట్టున్నాడు. అందుకే నేను ఇలా చెప్పాను. ఏం వినవా? భలేవారే సార్, వాక్మన్ రికార్డ్ చేసి మరీ వింటాను మీ మాట. నాకు ఎఫ్ఎం పాట గురు. నేను చాలా హాట్ గురు. హే కృష్ణ భగవాన్. మా ఓడేంటి ప్రెగ్నెంట్ లో నడుతున్నాడు. తమ్ముడు, ఇదే రావడమా? అవునన్నయ్య. నువ్వేంటి బయట మెట్ల మీద కూర్చున్నావు? మెట్లే అవి, సోఫా కదా. ఎదో ఓవర్ యాక్షన్ చేయొద్దు, అలవాటు అయిపోయింది. ఇక్కడ ఎవరు లేరు. చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నావు. ఆఫీస్లో హెవీ వర్కా? అబ్బో, వర్కర్లు ఎక్కువైపోయారు. పావు గంట కొట్టి, అరగంటకు ఒక కాఫీ, గంటకో బూస్ట్, మధ్య మధ్యలో మాల్టావా. అబ్బాబాబా, అలలాడిపోయాను అనుకో. ఇవ్వడానికా తీసుకోవడానికా? ఇవ్వడానికే. నీ దగ్గర దాపరం ఎందుకు? దొడ్లు కావడం తప్ప అన్ని పనులు చేయించాడనుకో ఆ సింగిల్ కిడ్నీ గాడు. నువ్వేం వరీ కాకన్నయ్య, అదే పని స్పెషల్ గా నాతో చేయించాడు. పైగా ఫెంటాస్టిక్ అని సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు. పెంట పనులు చేస్తే అలాంటి సర్టిఫికెట్లు ఇస్తారేమో. బ్యాంకాక్ సుబ్రహ్మణ్యం గారు. ఓ, నా పేరే. ఐ బాబీ ఇండో బ్యాంకాక్ కంపెనీ. అంతగా నువ్వేంటయ్యా పొట్టుగా ఉన్నావు? బాగా పొడుగా ఉంటావు చెప్పాడు. మీకు చెప్పినోడు పొడిగేమో కానీ నేను కాస్త. కరెక్ట్. ఫోన్ మోస్తుంది సార్. ఓ, థ్యాంక్ యూ బాస్. సార్ సార్ సార్, జస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయ్యాం సార్. ఏమి పుణ్యం చేసుకున్నా సార్ బ్యాంకాక్. నిజంగా పాప కాలు పెట్టింది సార్ ఇక్కడ ఈ ల్యాండ్ మీద. వీడు పెద్ద ఆర్కెస్ట్రా గడ్లా ఉన్నాడు. భజన పార్టీ. హలో మ్యామ్, వెల్కమ్ టు బ్యాంకాక్. మన కుర్రోళ్ళేనమ్మా. 24 hours మీకు కూడానే ఉంటారు. మీరు ఏం చెప్తే చేస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. రండమ్మా, గెస్ట్ హౌస్ కలిసి. మిగతా గ్యాంగ్ పరిస్థితి ఏంటో ఈ రోజు వెదర్ రిపోర్ట్ కనుక్కున్నాను సార్. ఫెయిర్లీ గుడ్. ఒకవేళ మబ్బులే ఉన్న పడితే పాపను మాత్రం బయటకు రానివ్వరు సార్. రండి మేడం.
ఇదే మీకోసం బుక్ చేసిన గెస్ట్ హౌస్. Wow, this is so beautiful. రూమ్స్ బాగా పెద్దవే కదా, ఎందుకంటే పాపకి కంజెస్టెడ్ గా ఉంటే గిట్టదు. చాలా పెద్ద సార్, మీరు కూడా చూస్తారు కదా. Let's have a look. Hey, look at this. Pretty, no? ఏమయ్యా సార్ ఈ పూల్లో వాటర్ మంచివేనా? మంచివే సార్. మనం కావాలనుకున్నప్పుడు వేడి చేసుకోవాలంటే లోపల హీటర్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్, ఎంత టెంపరేచర్ కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. ఎందుకంటే ఏ అర్ధరాత్రి పూట మూడు వచ్చి పాప దూకిందనుకో, నీళ్లు చల్లగా ఉంటే పాప వణుకుద్ది. వణకదు, ఏ వణకనివ్వను. ఓ అచ్చరే. అందరికి రూములు చూపెట్టండి, ఎవరి రూములు వాళ్ళకి. Hi Dad, the guest house quite nice, but the swimming pool is not attached to the bedroom. Hey Babu, Agama, Dad, I'll just call you back. ఈ టిప్ తీసుకో. వద్దండి. హే, టిప్ ఇస్తున్నాను. గాట్ ఇట్? వద్దండి, పర్లేదు. ఏంటి సరిపోట్లేదా? ఇదిగో. నేను టిప్ తీసుకోను. ఎందుకు తీసుకోవు? హా? నాకు అలవాట్లేదు. అలవాటు చేసుకో. 10,000 baht. Take it. వేరే ఊరు వచ్చారు, మీకు అవసరం ఉంటుంది, ఖర్చులు గుంచుకోండి. Dad, this travel agency guy is not taking my tip. ఎవడ్రా వాడు పాప టిప్ ఇస్తానంటే తీసుకోనంది? నేనే సార్. నువ్వా? ఎందుకు తీసుకోవు? నాకు వద్దు సార్. నువ్వెవరయ్యా వద్దంటానికి? పాప ఇస్తానంటే తీసుకోవాల్సిందే. అంతకాకపోతే నువ్వు తీసుకొని నాకు ఇచ్చేసాయి. పద ముందు. వెళ్ళి సార్, వెళ్ళి. గో. నువ్వు చేస్తున్న జాబ్ కి టిప్ తీసుకోవా? పోజా? ఏం పేరు నీ పేరు? చరణ్. ఏంటి? చరణ్. ఆ డబ్బు తీసుకువెళ్ళు. డబ్బు అందరికీ అవసరమే. డబ్బు ఇవ్వండి, విసరొద్దు. అలా విసిరింది నాకొద్దు. నాకు ఇస్తామండి. అడిగారు కదా, పండుగ చేసుకోండి. నాకెందుకు లోకల్ సొమ్ము భలేవాడివే. సుబ్రహ్మణ్యం గారు. పాప నేను అడగలేదు పాప. ఒక రెడ్ స్కెచ్ పెన్ తీసుకుని పాప వీడి పేరు అండర్లైన్ చేసి పెట్టండి. చెప్తా వీడి పని. చంపేద్దాం ఉంటావా? ఎందుకని మంచిది, గన్ తెప్పించి పెడతాను. హలో, ఒక డబుల్ బ్యారల్ గన్ను, 2 తోటాలు, ఒకటి మిస్ ఒకటి తగులుతుంది. అరే డుఫ్లే సార్, ఆ చరణ్ గారి ఫోన్ నెంబర్ ఏమైనా ఉందిరా? ఎందుకు సార్? ఆడికి ఫోన్ చేసి మా పాపని పేగ మీద కాలెట్టి చంపేమనరా. అదేంటి సార్, పాపే మీ ప్రాణం కదా. పాప పాప చనిపోందా? అది పాప కాదురా, దయ్యం పిల్లరా. ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నారా దాంతో. అదే దాని బాబుగాడు ఏడ్రాడు. ఆడేడ్రా కార్తికేయ గాడు ఏడ్రా. ఈడనండి. అసలు నువ్వు తండ్రి వేరా? ఇలాగే 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 పిల్లలు పెట్టేది. నిన్ను కాదు, ఆ కార్తికేయ అండి. ఏరా నీకొక్కడికే పుట్టిందిరా కూతురు? ఎవరికి కూతురు లేరురా? ఇదేమన్నా కేవలం నుంచి ఊడిపడిందేరా? అట్టంగా ఏమన్నా పుట్టిందేంట్రా? కానీ నా మీద వదిలేస్తావురా నువ్వు? అది పుట్టిన దగ్గర నుంచి పాప 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 అని టెన్షన్తో బీపీ వచ్చి షుగర్ వచ్చి పోయారు కదరా. అరే మళ్ళీ నువ్వు గాని నీ పాప గాని నా పేరెట్టారంటే. చూసారా, కొత్త యాంగిల్ ఇది. ఎవడెనకాల ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో ఎవడికి తెలుసు. వీడి సినిమా పాపేనా ప్రాణం, వీడి ఇన్నర్ వాయిస్ ఏమో ఇది. అందుకే ఎవడేం సినిమా తీసినా గబుక్కు నమ్మేకో. సురేంద్ర సార్, రాత్రి ఒక అద్భుతమైన థాట్ వచ్చిందయ్యా. తెల్లవారేసరికి అది కథ కూర్చుంది. చెప్పండి. ఆ కథ గాని సినిమా గాని తీస్తే సురేంద్ర బాల్కనీలు బద్దలైపోతాయి, నేల క్లాసుల్లో భూకంపం. చెప్పండి సార్. విను, నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్ అని సబ్ టైటిల్ వేస్తే, ఓపెన్ చేస్తే ఒక బ్యూటిఫుల్ తొండను చూపిస్తాం. తొండ? అవును, తొండేనయ్యా. ఇప్పుడు ఆ తొండ మీదకు జూమ్ చేస్తే దాని మొహంలో బెంగ, స్కాన్ చేస్తే దానికి ఫీవర్ అని తెలిసిపోయింది. అప్పుడు వచ్చింది లేడీ డాక్టర్ ఇలియానా, ఇంజెక్షన్ ఇచ్చింది. ఆ ఇంజెక్షన్ వికటించింది. దాంతో ఆ తొండ రోజుకో 100 కేజీల చొప్పున పెరిగి 4 రోజుల్లో పెద్ద కొండలా తయారైపోయింది. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ బికమ్స్ డైనోసార్. సురేంద్ర, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? తప్పు, జురాసిక్ పార్క్ లో. ఇప్పుడు ఆ డైనోసార్ గొలుసులు తెంచుకుని ముందు రోడ్డు మీదకి, తర్వాత జనం మీదకి వచ్చేసింది. ఠారెత్తిపోయిన జనం కకావికలై పరిగెత్తుతున్నారు. ఆ సమయంలో లో యాంగిల్లో ఓ కారు చాగింది. అందులోంచి మన మాస్ హీరో కింద పెట్టాడు కాలు. కాలు కింద పెట్టి డైనోసార్ని చూసి తొడ కొట్టి తొండను చంపేశాడు. సురేంద్ర, నిర్మోహమాటంగా చెప్పు, కథ అదిరిపోయింది కదా. అంత వెరైటీలు ఇక్కడ చూడరు సార్. ఎందుకు చూడరు? మన బొమ్మరిల్లు చూడలా? అందులో తొండలు లేవు సార్. ఏం తొండ లేకపోతే జెనీరియా ఉంది కదా. ఈ తెలుగు సినిమా డైరెక్టర్లు మొత్తం ఎక్కడో స్ట్రక్ అయిపోయారయ్యా. వీళ్ళని టెక్నికల్ గా డెవలప్ చేయడం చాలా కష్టం. హలో హలో, డైరెక్టర్ బివి వినాయక్ గారండి.
అవునండి. సార్ ఆ, నేను ఎవరు? సీను గానేపుండి సార్, ఆ, అమెరికా నుంచి మాట్లాడుతున్నాను. ఆ, నేను ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్ అండి. అవునా? ఏ సినిమా ప్రొడ్యూస్ చేశారు? అంటే ప్రొడ్యూస్ చేద్దామని ఇప్పుడు కాల్ చేశాను సార్. చెప్పండి. సార్ నా దగ్గర ఒక 175 days నడిచే కథ ఉంది సార్. మీరు రైటరా ప్రొడ్యూసరా? అబ్బాయి రైటర్ కావాలని ఉద్దేశం లేదు కానీ అంటే ప్రొడ్యూసర్ గా ఒక స్మాల్ ఇన్వాల్వ్మెంట్ అనమాట. మీరు తొందరగా విషయానికి రండి, నేను బిజీగా అబ్బాయి పర్లేదు సార్. సార్ మీరు పేరు కూడా వినుండరు. రీసెంట్ గా నేను పైరేట్స్ ఆఫ్ కరేబియన్ కర్స్ ఆఫ్ బ్లాక్ పెరల్స్ అనే సినిమా చూశాను సార్. బాబా సార్, దానికి గనక నా ఐడియాస్ జోడించి ఒక మాస్ హీరో తోటి మీ డైరెక్షన్ లో తీయాలని ఫిక్స్ అయిపోయాను సార్. సార్ ఒకసారి నా ఐడియాస్ జోడించిన తర్వాత నేను మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తాను సార్. ఏంటి ఆ సినిమా పేరు మళ్ళీ చెప్పండి? పైరేట్స్ ఆఫ్ కరేబియన్ కర్స్ ఆఫ్ బ్లాక్ పెరల్స్ సార్. మీరు చూసింది ఫస్ట్ పార్ట్, ఆ. అది రిలీజ్ అయ్యి 5 ఏళ్ళు అయింది. దాని తర్వాత ఇంకో 2 పార్ట్లు కూడా రిలీజ్ అయ్యాయి. మీరు చెప్తున్న సినిమా భూలోక రాక్షసుల పేరుతో తెలుగులో కూడా డబ్బింగ్ అయింది. ఐఎమ్ షాక్. ఎప్పుడు వచ్చినాయి? ఇంకోసారి ఇలా ఎక్సైట్ అవ్వకుండా ముందు లక్ష్మీ గణపతి ఫిలిం సుబ్రహ్మణ్యం అనే ప్రొడ్యూసర్కి ఫోన్ చేయండి. తను డబ్ చేయలేదంటే అప్పుడు ఎక్సైట్ అవ్వండి. నెంబర్ ఉంది కదా అని అస్తమాను ఫోన్ చేయకండి. ఋషేష్ వై సుబ్రహ్మణ్యమా? వామ్మో, వీడెవడో నాకంటే బాగా అడ్వాన్స్డ్గా ఉన్నాడే. సర్రు నిన్ను హీరోయిన్ గా పెట్టి సినిమా తీయడానికి ది గ్రేట్ విన్ని ఒప్పుకున్నాడు సర్రు. ఎవరా విను? ఇంకోసారి ఆ మాటను బాగా విన్ను ఎవరంటావేంటి? ది గ్రేట్ మాస్ డైరెక్టర్ వివి వినాయక్. ఏజెంత నీకు కుర్రాళ్ళ ఏజులు కావాలన్నా పాప, నీ సంగతి చెబుతానుండు. ఎందుకంత కోపపడతావు? కోపం లేదు, పాడలేదు, అట్టనే పట్టుకో, హాయిగా ఉంది. అవును, కేకేతో వెళ్ళిన మీ మేడం ఇంకా రాలేదేంటి? అదే నీ టెన్షను. ఏంటి సర్రు యూత్ అంటావే గాని యూత్ లాగా ఆలోచించమే. అంటే కేకేకి పెళ్ళాం పోయి చాలా కాలమైంది. ఆ అమ్మాయికి అసలు పెళ్ళే కాలేదు. ఇద్దరు కలిసి కారులో ప్రయాణం చేస్తున్నారు. కారు స్పీడ్గా పెడుతుంది. డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేశాడు. ఇద్దరు ఒకరి మీద ఒకరు పడ్డారు. నువ్వు పడవే? అబ్బో, ఈ కారం అమ్మాయి ఇట్లా పడలేరు. కొంచెం స్టీరింగ్ పట్టుకో. ఆ అమ్మాయి గొలుసెళ్ళి కేకే గుండీకి చుట్టుకుంది. దాన్ని తీసే నెపంతో ఇద్దరు ఇంత దగ్గరైపోయారు. కట్ చేస్తే సాంగ్. బాలిక, ఓ బాలిక, నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, మనసైన చెలువ కనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది. ఎవరు స్వామి మీరు? నెత్తి మీద నెలవంక చూస్తే తెలియట్లా? చంద్రుణ్ణి. నువ్వు అడిగింది ఇవ్వడానికి వచ్చా. నిజమా? ఎంత భాగ్యం! చందమామ రావే, జాబిల్లి రావే, కొండికి రావే, గోగు పూలు తేవే. ఇక పాట ఆపు, వచ్చేసాగా. నా కోసం ఇలా వచ్చేసారు. మరక్కడ ఈరోజు అమావాస్య కదా, లీవ్ పెట్టా. ఎందుకు? మహేష్ బాబు లాంటి బిడ్డ కావాలని. తెల్లవారు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు కదా, అందుకే ప్రసాదిద్దామని వచ్చాను. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాదించండి. బాలిక, ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు, చైతన్య దీపాలు, మౌన ప్రబోధాలు. మీరేనా స్వామి? లేజర్ సెటప్ చూస్తే తెలియట్లేదా అమ్మా? సూర్య భగవాను. అయినా నేను మిమ్మల్ని పిలవలేదే. పిలిస్తే వచ్చేవాడు మొగుడు, పిలవకుండా వచ్చేవాడు దొంగ మొగుడా? నోర్ముయి, కళ్ళు పోతాయి. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? అమ్మాయి పిలిచింది కాబట్టి వచ్చాను. నన్ను పిలవలేదు కాబట్టి వచ్చాను. అసలు నీ ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? అమ్మాయికి మహేష్ బాబుని ప్రసాదిద్దామని వచ్చాను. నేను ఎన్టీఆర్ ని ప్రసాదిద్దామని వచ్చాను. అమ్మాయి చంద్రుడిని పిలిచింది. సాక్ష్యం ఏంటి? ఇదిగో నీకు. సిరి, అమ్మా సిరి, వస్తున్నా. తలుపు తీయమ్మా. అయ్యగారు అంటే మా మామగారు. సిరి, తలుపు తీ. చంద్రుడి వచ్చిన పని అయిపోయింది. గదిలో ఆ కేకలు అరుపులేంటమ్మా? సూర్యచంద్రుడు డాడీ. సూర్యుడు చంద్రుడునా? దేవుళ్ళే. అవును డాడీ, చూడండి. ఎక్కడ కనపట్లేదే. ఇప్పుడే వచ్చి నాతో మాట్లాడారు. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు కూడా. కలిసి డిన్నర్ చేశారు కూడా. సూర్యుడు చంద్రుడు కలిసి రావటం ఏంటమ్మా? ప్రపంచానికి వింత.
అది కాదు డాడీ. ఏది కాదు 24 గంటలు ఆ పురాణాలు చదవడం మానే తల్లి. ఆ సూర్యుడు చంద్రుడు గురించి తలుచుకోవడం మానేసి కృష్ణ రామ అంటూ పడుకో. హాయిగా నిద్ర పడుతుంది. పడుకో. కళ నిజమా? ఎలాంటి ఎదలు వస్తున్నారు ఏంటో. అబ్బా ఎంత పెద్ద ఎయిర్పోర్ట్. ఫ్యాబులస్. తెలుగులో పెట్టాడు బోర్డు. గీకిన ఫ్యామిలీ ఇదేలా ఉంది. తెగ ఊపేస్తున్నారు. నువ్వు మడిచి లోపల పెట్టు. కారుది. అందుకో ఏర్పాట్లు బాగా చేసావా? గీకింది మీరేనా? నో, మై డాటర్ వరలక్ష్మి. నైస్ టు మీట్. సారీ, షీ ఇస్ మై వైఫ్. షీ ఇస్ మై డాటర్ వరలక్ష్మి. ఏ డ్రాక్ ఎల్ల విన్నర్, టీవీ, ఫ్రిడ్జ్, వాటర్ హీటర్, ఎయిర్ కూలర్, ఫ్లాట్. ఈ లక్కీ డిగ్రీలు బతికేస్తున్నాడు అనమాట. ఇంతకీ నీకు ఈయన ఏడు రాళ్ళు తగిలేడమ్మా? ఆ రోజుల్లోనే 2 లక్షలు పోసి మరీ కొన్నాను. అవునా? డబ్బులు ఇచ్చి కొనుక్కునేటప్పుడు కాస్త చూసుకుని కొనుక్కోవాలి. యాంటిక్ పీస్ లాగా ఉన్నాడు. సఫారీ డ్రెస్ ఒకటి గన్ మ్యాన్ లాగా. బాబు జూనియర్ ఎక్కడికమ్మా? మీ ఇద్దరు ఇక్కడే వెయిటింగ్. నేనే బయటికెళ్ళి లైటింగ్. ఎలా వెళ్తావు? ట్రాన్సిట్ వీసా అని ఒకటి ఉంటదిలే, అది తీసుకుని బయటికెళ్ళి నా హంసని కలుస్తా. ఫ్లైట్ టైంకి వచ్చేస్తా. వీడికి నిమిషాలు తెలుసు బా. బాబు ఎన్నింటికి ఫ్లైట్? 12 గంటలు వెయిటింగ్ అంకుల్. హలో, ఐఎమ్ సింగపూర్ సింహాచలం. సింగపూరా సింహాచలమా? క్లారిటీ మెయింటైన్ చేయాలి. సింహాచలమే. సింగపూర్ వచ్చి ఇలా అయిపోయాను. ఏమైంది? ఏముంది, ఇండియాలో గీకటం, గెలవడం, వాళ్ళు ఇక్కడ రావడం, వాళ్ళని తెప్పడం, ఒక్కడ పైసా రాల్చడం. ఎనీవే, ఇదిగో సింగపూర్లో నన్ను కలవండి నా విజిటింగ్ కార్డు. అతను వెళ్ళేది హాంకాంగ్. ఇది జస్ట్ వెయిటింగ్ 12 hours. హైదరాబాద్ లో కలుద్దాం బాబు. అలాగే. రండమ్మా, ఎయిర్పోర్ట్ లో అలా చేయకూడదు. డాలర్స్. రేపేమో నువ్వేంటి బాబు ఇక్కడున్నావు? విజిటింగ్ కార్డు ఇచ్చాను కదా, కనిపెట్టేయాడు. ఫ్లైట్ ఎలాగో లేట్ కదా అంకుల్. సాయంత్రం వరకు సింగపూర్ చూసి వెళ్దామని. సింగపూర్ చూద్దామనేం కాదు. లేకపోతే మీ ఫ్యామిలీని చూద్దామనా? ఇది మా ఫ్యామిలీ ట్రిప్ కదా. మీ ఫ్యామిలీకి ఫ్రీ ట్రిప్ అమ్మా. డాలర్స్ ఇస్తే ఎవరైనా ఎక్కొచ్చు. పదండి బాబు, ఎక్కండి. చాలే. ఇదిగో ఇదే జూ. మీరు లోపలికి వెళ్తే జంతువులు కొంతసేపు టైం పాస్. నువ్వు మొదటి నుంచి ఇదేనా సింగపూర్ వచ్చి అయిపోయావా? జంతువులతో బ్రేక్ఫాస్ట్ మనిషికి $25. రేట్లు మాకెందుకయ్యా? టిఫిన్ బాగుంది, దట్స్ ఆల్. ఫుడ్ బిల్ మీదే, మా కంపెనీకి సంబంధం లేదు. నా ఫుడ్ తో సహా. ఓహో, అవన్నీ చేస్తారా? ఖర్చుతో మాకు సంబంధం లేదు. అంకుల్, బిల్లు నేను కడతాను. మా కంపెనీ పే చేస్తుంది. ఏంటి లవ్ కంపెనీయా? మరి అన్నీ తెలిసిపోతున్నాయి. చాలా సేగలు ఉన్నాయి. డాడీ, బిల్ మీరే పే చేయండి. ఎందుకమ్మా? ఆ బిల్ ఏదో వాళ్ళే ఇస్తామంటున్నారుగా. ఇక్కడ లెక్కిడిప్పులు తీయకండి. ఏ ఏనుగు వస్తే సత్యం, ఏనుగు వస్తే డేంజరే. మీకు బంధువులు ఇంటికి వచ్చినట్టుందా? మీకు వెళ్ళేటప్పుడు ఉంది. ఇవి జీబ్రాలు. గాడిదగా రంగులేశారనుకున్నాను. అలా అనుకుంటారని చెప్పాను. ఇదిగో దీన్నే అండర్ వాటర్ వరల్డ్ అంటారు. సముద్రంలో ఉన్న రకరకాల చేపలని ఇక్కడ కనిపిస్తాయి. అదేలే, చేపల చెరువు కింద అద్దాలు బిగించారు. అబ్బో, ఇది సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు వింటే నేను మ్యూజియం లో పెడతారు. వాళ్ళు వినాలంటే ఏం చేయాలండి? మీరు నోరు మూసుకోవాలండి. ఈ చేపల్లో ఆడ మగ ఎలా తెలుస్తుందండి? అబ్బో, ఇది మామూలు ఫ్యామిలీ కాదు. అడిగి తెలుసుకుంటానమ్మా. చేపల్లా? పద పద. వీటినే జెల్లీ ఫిష్ అంటారు. తినడానికి పనికిరావు. కావాలంటే మీ వారికి పెట్టచ్చు. ఇదిగో గురు, డబ్బులు కాదు. ఎక్కడ మత్స కన్నలు ఉంటాయా? మత్స్యలు విడిగా, కన్నెలు విడిగా ఉంటారు. కాన్ఫిడెన్స్ ఏంటి? చిలకలు ఎగురుతున్నాయి, తెగ సంబరపడిపోతున్నాడు. మనవాడు ఎప్పుడు ఆంసన ఎగరేసిపోతాడో తోలు తీరిపోతాడు. అవి కొంగలు ఇండియాలో కూడా ఉంటాయి. ఇక్కడ హంస ఉంటుందా? నేను ఇంకా చూడలేదే. నాకు హంస అంటే చాలా ఇష్టం. మరి అంకుల్ మీకు? అయ్యో, నాకు ఇష్టమే. చక్కగా తెల్లగా ఉంటుంది. ఫిగర్ కూడా అద్దరిపోద్ది. హంసది. అవునవును. అసలు మా వరలక్ష్మికి మొదట్లో హంసనే పేరు పెడదాం అనుకున్నాం. ఏమైంది? అక్కడికి వెళ్ళి నా వైపు చూసి నవ్వు, లేకపోతే నీలో నువ్వే నవ్వుకో.
అసలు హంస పాలనే నీళ్ళని వేరు చేస్తుంది. అతని కాన్సన్ట్రేషన్ నీ సోది మీద కాదు, ఇంకా ఆఫ్ చేయి. ఉంటారా? ఇదే ఫౌంటైన్ ఆఫ్ వెల్త్. ఈ చుట్టూ ఉన్న 4 బిల్డింగ్స్ 4 వేళ్ల లాంటివి. వాస్తు చూసి మరీ కట్టారు, అందుకే సింగపూర్కి అంత ఆదాయం. అంటే ఇట్లే ఫౌంటైన్లు బిల్డింగ్లు హైదరాబాద్ లో కడితే హైదరాబాద్ సింగపూర్ అయిపోతుందా? ఊరుకోరుగాబాయా, ఊరు మా కొత్త నిష్ట ప్రకారం చూస్తున్నావు. పద పద, ఇదంతా మనకి పక్క పద పద. వీడికి మాదాపూర్కి సింగపూర్కి తేడా తెలుతలేదు. పూర్ఫీలో బంగారు ఫిక్స్ అయ్యావా? అయ్యా, లగ్న పత్రిక చదువుతున్నా వినండి. హలో, శ్రీ కంటిపూడి శ్రీనివాసరావు గారి. ఎవరు? కంటిపూడి శ్రీనివాసరావు గారండి. ఎవరయ్యా? కంటిపూడి శ్రీనివాసరావు గారండి. అయ్యో మిమ్మల్ని కాదండి, మీరు కానివ్వండి. శ్రీ కంటిపూడి శ్రీనివాసరావు గారి. ఆపోయేది సోది. నువ్వెందుకు ఆపావయ్యా? ఆయన ఆపమన్నారు కదండి. ఇదిగో పంతులు, నువ్వు కానీ. నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు? నీకెందుకు? నువ్వు చేసుకుంటానంటే నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. అతనికి 10 కోళ్ళు, 4 గేదెలు, 2 గుర్రాలు కూడా ఉన్నాయి. నీకు పర్ఫెక్ట్ జోడి. కాఫీ కాఫీ. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత? నాకు వాచ్ లేదు. నీకు బ్రెయిన్ కూడా లేదు. తెలుసు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. పూర్వం మన పురాణాల్లో కూడా చాలా మంది పుణ్య దంపతులు ఈ దాంపత్య వ్రతాన్ని ఆచరించారు. చల్లని గోదావరి పెద్దగా పిలుస్తుంది. శాస్త్రి గారు అయ్యా కానివ్వండి. బాబు, మీ దంపతులు ఇద్దరు ఈ గోదావరిలో 3 సార్లు మునగండి. తాతయ్య చలి పుడుతుంది తాతయ్య. నన్నే అడగద్దురా, మీ మామను అడుగు. పామ నా పసుపు కుంకాల కోసమైనా మీరు వ్రతం చేయాలి. ఇంతకంటే నేను ఇంకేమీ చెప్పలేను. ఎక్కడ సటికలు పడదామే. అంత విసుకెందుకో? గురువు గారు 3 సార్లే ఎందుకు మునగాలి? 30 సార్లు మునిగితే చచ్చూరుకుంటారు కాబట్టి. ఆహా, ఎంత గొప్పగా చెప్పారండి. ఏది ఈ చల్లు గోదాట్లో ముంచా పోరా దాంపత్య వ్రతే. హరే అట్ట కాదురా, ఇంకెలా మునగాలి? శాస్త్రి గారిని చెప్పను బే. ఎల్లప్ప శాస్త్రి గారు అమ్మా పద్ధతులు చెప్పలేదా? అయ్యో ఎంత మాటమ్మా. బాబు, మీరు చేస్తున్నది దాంపత్య వ్రతం అంటే దంపతులిద్దరూ కలిసి చేసే వ్రతం అన్నమాట. అంటే ఇద్దరు ఒకరినొకరు వాటేసుకొని కలిసి మునగాలన్నమాట. కలిసి ఎలా మునగాలయ్యా? తాతయ్య గారు, ఇక మీ దంపతులకు తప్పదు. ఏంటి ఈ వయసులో మేద్రమా మునిగామంటే ఏక మనకే కానీ. రే నాయుడు, మీ ఆవిడని తీసుకుని శాస్త్రి గారు చెప్పినట్టుగా ఒకసారి మునుగు చూపించు. చిన్నగా అది. బాబు గారు, ఏం లేదు బాబు గారు, 2 చేతులు నడుము మీదేసి ఇట్టా దగ్గర లాక్కొని గట్టిగా వాటేసుకొని ఇట్టా మునగాలి బాబు. ఇంతే బాబు గారు, చాలా ఈజీ. రాయే. తాతయ్య ఇలాంటి వ్రతం నేను ఎప్పుడు చూడలేదే. అప్పుడు చిన్న పిల్లోడు ఇలావా? అయినా చిన్న పిల్లోడికి ఎక్కడైనా ఏ సర్టిఫికేట్ సినిమాలు చూపిస్తారా? అదిగో అడు చూడు, జంటలు ఎట్ట మునుగుతున్నారో. వాళ్ళంతా మన మంచుకోళ్లే. పాపం లేటుగా వాళ్ళు దాంపత్య వ్రతం చేస్తున్నారు. లేనిపోని అనుమానాలు పెట్టుకోక ప్రశాంతంగా వ్రతం పూర్తి చేయరా. గురువు గారు, తాతయ్య దీన్ని ఏ సర్టిఫికెట్ సినిమా అన్నారు? అంటే బూతే కదా. అంటే మనం వీళ్ళ చేత బూతు చేయిస్తున్నామా? ఒరే యక్ష ప్రశ్న, దేవాలయాల మీద బూతు బొమ్మలు ఉంటాయి, చూసావా? చూసే ఉంటావులే, నీకు బాగా ఇంట్రెస్ట్ కదా. బూతు బొమ్మలు ఉన్నంత మాత్రాన దేవాలయాలు పూజార్హాలు కాకుండా పోయాయిరా. అట్లాగే భార్యాభర్తలు సరిగంగా స్నానాలు చేస్తే అవి పవిత్రాలే గాని బూతులు కాదురా. ఆహా, ఎంత వివరంగా చెప్పారు గురువు గారు. బూతు పురాణం చెప్పా. బాబు, దాంపత్య వ్రతంలో భాగంగా ఇప్పుడు కొంగు ముడి వేస్తున్నాను.
పోటీ పడి పరిగెట్టేస్తున్నారా? అమ్మా అబ్బా చూడండి బాబు, ఇప్పుడు ఈ దాంపత్య వ్రతంలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టానికి మనం చేరుకున్నాం అన్నమాట. అది పొర్లు దండాల అంకం. ఆ ఉత్తరం ఎవరైనా ఈ వ్రతంలో అప్పుడే ఏదో శాస్త్రం చెప్పినట్టు. శాస్త్రి గారు అయ్యా అట్లా కాదు దాంపత్య వ్రతంలో ఈ ఘట్టంలో పొర్లు దండాలంటే ఎవరికి వాళ్ళు చేసేది కాదు. దంపతులిద్దరు కూడా ఒకరి మీద ఒకరు పండుకొని ఇట్లా కలిసి పొర్లు దండాలు పెట్టాలన్నమాట. ఎలాగంటే అది అలా అన్నమాట. తాతయ్య వస్తున్నాను రా నాన్న. హరి, ఆ శ్రీహరి శ్రీనివాసుడురా. శ్రీ అంటే లక్ష్మీదేవి, నివాసుడు. లక్ష్మీదేవిని తన గుండెల్లో అట్టే పెట్టుకున్నాడనమాట. అట్ట భర్త భార్యని గుండెల్లో పెట్టుకుని పొర్లు దండాలు పెట్టారనుకో, ఆ శ్రీహరి సంతోషిస్తారా. అందుకే నీ లక్ష్మిని నీ గుండెల్లో పెట్టుకుని పొర్లు దండాలు పెట్టు. అమ్మాయి లక్ష్మి, ఈ వయసులో మేము ఎలాగో చేయలేం. మీకోసం కాకపోయినా మా కోసం చేయండమ్మా. పైగా వంశాచారం రా మనవడా. ఓం దాంపత్యవ్రతే పొర్లు దండాల కట్టే ప్రధాన అది కుంగుముడి, ఇదేమో నడుముడి. ఆ దండమాట సంగతి. ఓం దాంపత్యవ్రతే నడుముడి కరిష్యామి. గురువు గారు, పొర్లు దండాలు ఎందుకు పెడతారు? ఇది ఒక రకమైనటువంటి బాడీ టోనింగ్. బాడీ టోనింగ్ అంటే? బాడీ టోనింగ్ అంటే ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు మసాజ్ సెంటర్కి వెళ్తారా, డబ్బులు లేని వాళ్ళు ఇట్లా పొర్లు దండాలు పెడుతూ ఉంటారు. మరి భార్యాభర్తలు కలిసి ఎందుకు పెడుతున్నారు? ఇది శాండ్విచ్ మసాజ్. ఏమిట్రా తలకాయ పట్టుకున్నావు బుర్రతో ఒక విధవాని? మిమ్మల్ని ఎలా పొగడాలో మాటలు వెతుకుతున్నానండి. ఎందుకు? పవిత్రమైన దేవాలయాన్ని మసాజ్ సెంటర్తో పోల్చినందుక? ఏం పోలికరా అది? చండాల పోలిక. ఎవడరా నువ్వు? ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవా భద్రం పశ్యేమాక్షరే యంత్ర స్థిరైరంగ్వే తుష్ఠువాం సప్తమాభిః. అయ్యా అమ్మా, మీ ఇద్దరు కూడాను ఒకరినొకరు. గురువుగారు, నిన్న వ్రతం అనగానే అంత చిరాకు పెట్టారు కదా, ఈ రోజు ఇంత హుషారుగా ఉన్నారేంటి? ఒరే యక్ష ప్రశ్న, ఒకసారి పీచు మిఠాయి రుచిగా అలవాటు పడ్డ పిల్లవాడు ఇక మరో రోజు నుంచి వీధిలో గంట వినిపిస్తే గొడవ చేయడు. అట్లాగే ఇతను కూడా గోదావరి కనిపించగానే పెళ్ళాలతో సహా మునిగాడు. బాబా ఏం పోల్చారు గురుగారు. ఏది పీచు మిఠాయి గురు గంటకే? ఎవడరా నువ్వు? దాని దీనికి ఏమైనా సంబంధం ఉందా? దాటి 30లకు వచ్చేట్టున్నారయ్యో. రుచి మరిగాడు మనోడు. గురుగారు, 3 సార్లు మునగాల్సిన వాళ్ళు 30 సార్లు మునుగుతున్నారు. చచ్చిపోతారేమో. ఒరే శిష్య, వాళ్ళకి బాగా వేడి చేసిందిరా. అది తగ్గాలంటే మునగాల్సిందే. మునగని గోదాట్లో మునిగితే వేడి తగ్గిపోతుందా? ఆహా, ఏం చెప్పారు గురుగారు. ఏమిట్రా వేడి తగ్గడం కోసం గోదా? ఇదెలా ఉంది? నో, ఓకే. పిల్లలు ఓ జ్యువెలరీ బంగారం. ఏమిటయ్యో ఇవాళ బట్టలు వేసుకున్నావే? ఉంటుందిలేండి, వేసుకుంటే ఏంటి వేసుకోపోతే ఏంటి. బాబా మీరు అలా కోపడకండి సార్. సార్ షాపులో ఇన్ని కాస్ట్లీ నగలు ఉన్నాయి కదా, ఎవడన్నా ఏదైనా కొట్టేస్తే పరిస్థితి ఏంటండి? ఏముంటుంది, మెటల్ డిటెక్టర్ కుయ్యమని మోగుతుంది. తీసుకున్న వాడి వీపు మూత మోగుతుంది. అది అంతలా మోగుద్దండి. రేటును బట్టి రేంజ్ పెరుగుతుంది. ఐటమ్ బాగా కాస్ట్లీ అయితే ఏముంటుంది, కాస్ట్లీ కొట్టుడు కొడతారన్నమాట. వాడు కొట్టే కొట్టుడికి వీడు రాజస్థానీ ఒంటిలాగా అనుకుంటూ వెళ్తాడు అనమాట. సత్య, దిస్ ఇస్ బ్యూటిఫుల్. నీకు బాగుంటుంది. ఓకే ఓకే ఓకే. ఇది ఎలా ఉంది? బాగుంది. ప్యాకెట్ ప్లీజ్. ప్యాకింగ్ ఎందుకు? నీ మెళ్ళో నేను వేస్తాను. ప్యాక్ చేద్దాం కదా ఇక్కడ. నో ప్రాబ్లం.
నీకు చాలా బాగుంది అన్న. నువ్వు కింద వెతుకు, నేను పైన వెతుకుతా. నువ్వు అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా లేగా. ఇక్కడికి ఎలా వచ్చింది? మ్యాజిక్. మ్యాజిక్? నీకు మ్యాజిక్ కూడా తెలుసా? కమ్ ఆన్ లెట్స్ గో. వావ్, నీకు అసలు అర్థం. మంచి జంట. నేను పెట్టాను మంట, నీకు మోగుద్ది గంట. సత్య రాజస్థాన్ లో బెల్లీ డాన్స్ ఫేమస్ అంట. ఈ నైట్ కి అక్కడ టెంట్స్ బుక్ చేశాను. లెట్స్ గో. ఇదేం పని చేయట్లేదు అనుకుంటండి. ఎరకొమ్ముడు కుమ్మేస్తారు, రాజస్థాన్ ఒంట్లో కలకలకలకలు వెళ్ళిపోతారని చెప్పారు. డోంట్ టచ్ మీ. బాబుజీకి ఏమైంది? ఏం జరిగింది? ఏముంది, మనవాడేదో ముచ్చట పడ్డాడు. చలో చలో చలో, ఓ అపరాధి మే చలో. అరే చలో భాయ్, బాబుజీ అదే నాకు అర్థం కావట్లేదు బావా. ఈడు జేబులో ఎత్తే నక్లెస్ నా జేబులోకి ఎలాగొచ్చు? వీడిని ఏం చేద్దాం ఇప్పుడు? బుద్ధి తక్కువ నక్లెస్ జేబులో వేసా. హిమే, నీ సువాసన ఎడారి భరించగలదామో కానీ నేను మాత్రం భరించలేనే. రాబందులు తిరుగుతున్నాయేంటండి? ఏముంది, గంటకో అరగంటకో మనిషి పోతాడనంగా అవి ఇలా చక్కర్లు కొడుతూ ఉంటాయి. గంట తర్వాత వస్తే ఏముంటుందో? మిగిలితే బోన్స్, లేకపోతే బోన్లెస్. ఏదో జోకులాపి దాహం మంచిలవా. ఒంటెకు ఓ శక్తి ఉంది. 6 నెలల వరకు నీళ్లు కడుపులో దాచిపెట్టుకుంటుంది. దాన్ని అడగబోయ్ అదే ఇస్తుంది. ఏమే అన్ని నీళ్ళు ఒకదాని ఏం చేసుకుంటావు? నాకు గుక్కు నీళ్ళతో చచ్చిపోతావా? ఇయ్యా. సొమ్ము ఒకడదే, సోకొకడదే. ఒరే బాబ్జీ, ఊళ్ళో వాళ్ళంతా మీ మాయ పెద్ద మినిస్టరు. ఆడింటికి వెళ్తే నీకు ఏ చైర్మన్ పోస్ట్ ఇచ్చేస్తాడు అంటమే ఏంటి? నువ్వు వాళ్ళందరి మాటనేమో ఒప్పుకుంటే వెళ్ళిపోవడమే ఏంటి? అక్కడ ఈడెవడో కుర్రోడు తనెవరో అమ్మాయిని లవ్ చేస్తుంటే నీకు అనుమానం రావడం ఏంటి? ఇలా ఎడారిలోకి వచ్చి కొట్టించుకోవడమే ఏంటి? ఈ ఒంట్లకి కనీసం గడ్డని ఎత్తున్నారా? నీకు అది కూడా ఇట్లేదు, అది కూడా ఇట్లేదు. ఏంటి బాబు, సాయం చేయమంటావా? ఏం సాయం అండి? పాపం నీకు నువ్వే కొట్టుకుంటున్నావు కదా, నేను చేద్దామని. దండి, వచ్చి కొట్టి పెట్టండి. దండి. అమ్మాయి, ఈ ప్రేమించడాలు నటించడాలు నా వల్ల కాదు. అదే నీ ఉద్యోగాన్ని, నా జీవితాన్ని కాపాడేది. ఎలా? వెరీ సింపుల్. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. ఈ లోపల బస్ వస్తే ఎక్కు. మరి ఆఫీసా? అరే నీ ఆఫీస్ బాగుంటే ఆఫీసర్ నేను చెప్తుంటే మళ్ళీ ఆఫీస్ అంటే బస్ ఎక్కి కొంచెం రాసుకుంటూ వాడి పక్కన కూర్చో. వాడి పక్కన కాదు, డ్రైవర్ పక్కన కూర్చొని సరాసరి ట్యాంక్ బండ్లో పోనీ మనం పేడ వదిలిపోతుంది. అది కూడా వచ్చాడు. ఏం పర్వాలేదు, నువ్వు వాడి చేత నో అబ్జెక్షన్ లెటర్ రాయిస్తావు. నువ్వు రాయించకపోయినా నీ అందం రాయిస్తుంది. ఇప్పుడు బస్ వస్తుంది, ఎక్కు. కాలు తొక్కు, చెయ్యి పట్టుకో, భుజం రుద్దు, నడుం ఊపు. బస్ ఎక్కించాను, సెట్ అయిపోయింది అప్పుడే. ఆహా, ఇకంతా పైవాడి దయ. అంటే నువ్వు సెట్ చేసింది బస్ ఎక్కినట్టుగా పైవాడుకా? సెట్ చేయటువంటి అసలు ఎవరు నువ్వు? బాబాయ్, నువ్వు నోకియా బాబాయ్ కాదు? నోకియా బాబాయ్? ఎవడా నువ్వు? నోకియా కనెక్టింగ్ పీపుల్. వాళ్ళు కనెక్టింగ్ పీపుల్ అయితే నువ్వు కనెక్టింగ్ యాప్లే కదా. ఏది యాపిల్స్ ఆల్బమ్ చూపించి. నేను ఎవరో తెలుసా? పెద్ద మేనేజర్ని. బ్రోకర్ కూడా లేవులే. అవును బాబాయ్, లాడ్జీలో మధ్య రైడింగ్ అవుతుందనా? బస్ స్టాప్ లో సెటప్ పెట్టావు, నాకో కనెక్షన్ ఇప్పించు. ఎందుకంత కంగారు? నా దగ్గర బోలంత డబ్బు ఉంది. నాకు బస్సులొద్దు, ట్రైన్లొద్దు, నీకు ఆ టెన్షనే లేదు. ఒక్క మ్యాజిక్ కార్డ్ ఇప్పించు బాబాయ్. బాబాయ్ నొకే బాబాయ్, ఓ ప్రీపెయిడ్ కార్డ్ ఇప్పించు బాబాయ్. బాబాయ్ నొకే బాబాయ్. ఉమ్మ ముద్దు కుట్టి అమ్మాయి చేచి ఆంటీయా చిచ్చి మాంగాయ మామిడికాయ
இந்த மாதிரி குறைஞ்ச കൈവാണ്ട് ബളിക്കിച്ചലോ കുട്ടി നമ്മളെ കുട്ടി മട്ടുട്ടെ ఒక్క ముక్క అర్థం కాలేదు 30 రోజుల్లో మలయాళం భాష బ్యాక్ స్టాపింగ్ నువ్వు కూడా చేస్తున్నావు. ఏ మలయాళం ఏమన్నా నీ మాతృభాష? సభకు నమస్కారం. కానీ ఉండ మలయాళం నా కన్యాకుమారి మాతృభాష, దానికి ఈ భాషలో చెప్తేనే అర్థం అవుద్ది. కానీ ఈ బుక్ రాసినాడు ప్రేమికుడు కాదా? ఎలా చెప్పగలవు? ఎందుకంటే దీంట్లో మలయాళంలో ఎలా ఎలుగు చెప్పాలో రాయలేదు. నాకు అదే అనిపించింది ఈ పుస్తకం చదివే. అసలు నేను ఎవరు చదవమన్నాడు? ఎవరు చదవమన్నారు? ఓకే 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 ఫాలో మీ. ఓకే 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 యా మనం ముగ్గురు ఒక నిర్ణయానికి వద్దాం. ఏంటో చెప్పు. ఒక నిర్ణయానికి వద్దామని చెప్పాను కానీ నిర్ణయం అంటే ఏంటో తెలుసని చెప్పానా? తెలిసిన వాడు చెప్పొచ్చు కదా. అయితే నేను చెప్తాను నేనండి. చెప్పు. ఇది ఒక పుల్ల మొక్క. ఆ విషయం తెలుసు. తర్వాత తెలియదు కదా. విరిచావు. తర్వాత తెలియదు కదా. ఒక పుల్ల మొక్క కాబట్టి ఈజీగా ఇరిసాను. అదే 3 పుల్ల మొక్కలు అయితే ఇరవలేం కదా. ఆ కథ నాకు తెలుసు. ఐకమత్యమే మహాబలము. తర్వాత తెలియదు కదా. ఇన్నాళ్ళు సోలో హీరోలాగా వెళ్ళి ట్రై చేసాం, ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు ముగ్గురం కలిసి మల్టీ స్టార్ హీరోలాగా కన్యాకుమారిని ట్రై చేద్దాం, పడేద్దాం. అవును, ఆ నిరజాడను గెలవాలంటే కనీసం ముగ్గురైనా కావాలి. ఈ విషయం మనం ముందు గ్రహించలేదు సుమా. ఇప్పుడు గ్రహించాం కదా, పడేద్దాం. ఇదిగో అన్ని ఓకే అయిన తర్వాత నేను మార్నింగ్, నేను మధ్యాహ్నం, నేను ఫుల్ డే. ప్రామిస్ ప్రామిస్ ప్రామిస్. నిజానికి కామేశ్వరి ఇటువంటి సమయంలో నోట్లో ద్రాక్ష పళ్ళు పెడుతూ ఉండాలి, అప్పుడే మజా. ఏంటయ్యా టీ దాగొస్తారని పోయి మందు కొట్టొచ్చిన సేవ్ చేసావు? ఎర్లీగా వస్తే మీరు ఎక్కడ డిస్టర్బ్ అవుతారని 1కి 10 సార్లు వెళ్ళొచ్చాను. సరే సరే మొదలెట్టు. సార్ ఫస్ట్ హాఫ్ చూసిన జనం మినిమం 10 వీక్స్ అంటారు, ఏమంటారు? కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, ఆర్ట్ డైరెక్షన్ మొత్తం 10 వీకే అంటారు. మరైతే బాగుండదు కూడా బాగాలేదంటే నేను డిస్టర్బ్ అయిపోతాను. డిస్టర్బ్ అవ్వకు, మూడ్లోకి వచ్చేసి. నువ్వు మూడ్లోకి వచ్చేస్తే నేను సమర్పించేసుకుంటాను. తెలిసి అంటావో తెలియకంటావో కానీ సూపర్ టైమింగ్ లో అంటావు. సమర్పించుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది. ముందు కథ ఓకేవా నువ్వు మొదలు పెట్టవయ్యా. ఇదిగో కథలో నిండా మునిగిపోవాలి. డోంట్ వరీ సార్, మిమ్మల్ని పూర్తిగా ముంచే బాధ్యత నాదే. ముంచు. ఇంటర్వెల్ తర్వాత ఓపెన్ చేస్తే హెలికాప్టర్ లో నుంచి కింద పడిపోయిన హీరో చెల్లెలికి హీరో బ్లడ్ ఇస్తున్నాడు. ఏంటి 6 కిలోమీటర్ల పై నుంచి పడ్డా కూడా అది ఇంకా చావలేదా? ఇదే ట్విస్ట్. అమ్మాయి పడింది నేల మీద కాదు, స్విమ్మింగ్ పూల్ లో. అది తర్వాత రివీల్ చేస్తాం. హీరో బ్లడ్ ఇస్తున్నాడనే విషయం విలన్ కి తెలిసిపోయింది. 10 మంది డాక్టర్లు పంపించి హీరోని వేసామన్నాడు. డాక్టర్లనే ఫైటర్స్ పంపిస్తే రొటీన్ గా ఉంటదని ఆ ఫైట్ లో హీరో 2 కళ్ళు పోయాయి. అది తెలుసుకొని హీరోయిన్ సమర్పించేసుకుంది. ఏంటి హీరోయిన్ కూడానా? నేను ఒప్పుకోను. నేను ఒక్కదాన్ని సమర్పించుకోవాలి. సమర్పించుకోవడం అంటే నీ సమర్పించుకోవడం కాదు తల్లి, హీరోయిన్ తన 2 కళ్ళు సమర్పించేసుకుంది. నేత్రదానం. అరే మనం సినిమా తీస్తున్నావా లేకపోతే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ యాడ్ తీస్తున్నావురా? ఏమైంది సార్? మరి కథ చెప్పరా అంటే రక్తదానం నేత్రదానం అంటే కథ సరిగ్గా చెప్పు. కథలో మాత్రం సెంటిమెంట్ లేకపోతే సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది. ఆ తర్వాత మీరు దుబ్బలో అని అమ్ముకోవాల్సి వస్తుంది. అమ్మ మళ్ళీనా అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో మనం ఏమైనా నువ్వు బనేవాడివే, నేను జోకేశా. మనం బై బర్త్ ఫుల్ రిచ్. నువ్వు కంటిన్యూ చేయి. కట్ చేస్తే ఈడొకడు గబ్బర్ సింగ్ చెప్పు. పంజాబ్ కాపీ కూడా. నీకు ఇదొక సెంటిమెంట్, మీకు టీ, మీకు హార్లిక్స్. ఈ జ్యూస్ దాకా నీకు కాదు. ఇప్పుడేగా టీ దాకొచ్చు, అప్పుడే చూసా. సార్ మా ఓనర్ గారు మీరు ఇంకా ఎన్ని రోజులు ఈ హోటల్లో ఉంటారో అడగమంటున్నారు సార్. నేను సాటిస్ఫై అయ్యే వరకు ఇక్కడే ఉంటాం. నువ్వేం కంగారు పడబాక, సెకండ్ హాఫ్ అవగానే వెళ్ళిపోతానులే. ఓకే సార్. నువ్వు వెళ్ళు. ఏం కన్ఫ్యూజన్ ఉండదు సార్. రైటర్ కమ్ డైరెక్టర్ ని నేను చెప్తున్నా కదా. వద్దమ్మా, ఈ తుప్పు అప్పారావు ఆడియన్స్ టేస్ట్ ని కాచి వడబోసాడు. ప్రొడ్యూసర్ ని ముందు నన్ను సాటిస్ఫై చేయి. ఇదిగో నేను సమర్పకురాలి, ముందు నన్ను సాటిస్ఫై చేయి. అయితే ఇంకో కథ చెప్తాను. టైటిలే అద్దరిపోతుంది. తర్వాత ఇంకేం ఉండదా? ఎందుకు ఉండదండి. టైటిల్ ఏంటో తెలుసా? శుక్రవారం పెళ్లి, శనివారం విడాకులు. ఫుల్ సెంటిమెంట్. ఏడుపు కొట్టు సినిమాలు మా ఊళ్ళో ఆడవు. మా ఊళ్ళో కూడా ఆడవు. అయితే రామాయణ గారికి ఇద్దామని ఒక కథ రాశాను, అది మీకు ఇచ్చేస్తాను. సరే చెప్పు. కామెడీ, ట్రాజెడీ, యాక్షన్, ఫ్యాక్షన్ తో జమ్మల్ హార్ట్ మిక్స్ చేసి తయారు చేశాను. ఇటువంటి స్టోరీలు అయితే మా దువ్వలో చూస్తారు. అవునవును, మా మువ్వలో కూడా చూస్తారు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓపెన్ చేస్తే ఏంటి బాటిల్ కాదు, మరి సీను 16 ఏళ్ల పడిచి పిల్ల పరిగెడుతుంటే కాగు నేను సమర్పించుకోవాలి కదా. కామేశ్వరి సమర్పించు. మా ఇంటి పేరు కూడా కావాలి. కత్తిరి బట్ట. కత్తిరి బట్ట కామేశ్వరి సమర్పించు. లేవలేని మొగుడు, లేచిపోయిన పిల్లం. ఏంటి మా స్టోరీయా? అంటే మీరు లేపుకొచ్చారా? సరదాగా నన్ను ఓను. నిర్మాత తుప్పు అప్పారావు. ప్రొడ్యూసర్ అని ఇంగ్లీష్ లో ఏవా వేస్తానండి. నా టైట్లో వేయాలి. నీకు గ్యారంటీగా వేస్తాను. టీవీలో ఫ్లాష్ ని చేసినట్టు సినిమా పొడుగో చేస్తాను. ఇందాక అమ్మాయి పరిగెడుతుందని చెప్పాను కదా. ఏ రోగం? రౌడీలు చేర్చేసుకొస్తారు. అమ్మాయి పరిగెడుతుంది, రౌడీలు పరిగెడుతున్నారు. అమ్మాయి పరిగెడుతుంది, రౌడీలు పరిగెడుతున్నారు. 16 రీళ్లు పరిగెడతానే ఉంటారా? టైటిల్స్ అయ్యే వరకండి. తర్వాత ఆ రౌడీలు ఒక చోట ఆ అమ్మాయిని క్రాష్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇందాక చేంజ్ చేస్తున్నారన్నా? అదే ట్విస్ట్. వాళ్ళు చేస్తలేదు, జాగింగ్ చేస్తున్నారు. అది చూసి అమ్మాయి ఫీల్ అయిపోయింది. ఎందుకు ఆమె రేపు చేయకుండా పోయారనే? కాదు, అనవసరంగా వాళ్ళని అపార్థం చేసుకున్నానే అని ఇక్కడ ఫ్రీజ్ చేసి
కథ మాటలు పాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం అలంకార్ డిఎఫ్టి అని నా పేరు వేసుకుంటా. కథ చెప్పకుండా పేరేసుకుంటానంటే చెప్పు చుక్కోట. కథకి కమింగ్ సార్. ఇప్పుడు ఓపెన్ చేస్తే మే కమిన్ సార్. కమిన్. ఓపెన్ చేసావుగా ఆపేసావే. అడవింటి కథ లీక్ అయిపోద్ది. నెక్స్ట్ తొక్కలో కదా నువ్వు చెప్పేదే వీకు అది లీక్ కూడా అవుతుందా? బాగా చెప్పావు. ఇండియాలో 3 రావట్లేదంట, బ్యాంకాక్ దాకా తీసుకొచ్చాడు. 4 ఇంగ్లీష్ క్యాసెట్లు చూడండి సార్, మీరే కొత్తగా తయారు చేసుకోవచ్చు. ఈ విషయం చెప్పడానికేనా పంజాబ్ నుంచి బ్యాంకాక్ దాకా ఊపుకుంటూ అగో టీ తెప్పించింది నీకు కాదు మాకు. మరి నాకు కథ చెప్పు, నచ్చితే ఇంటర్వెల్లో ఇప్పిస్తా. అయితే మీరు మూడ్లో ఉన్నారు కదా. పిచ్చ మూడ్లో ఉన్నా. అయితే నేను నైట్ తీసుకొస్తాను. కామేశ్వరి కంట్రోల్. మూడంటే ఆ మూడు కాదు. నువ్వు గప్పు, నువ్వు చెప్పు. ఇప్పుడు హీరో చిరంజీవి ఇంట్రడక్షన్. మన హీరో చిరంజీవి. అవును. డేట్లు ఉన్నాయా? ట్రై చేద్దాం. నీ మొహానికి డేట్లు ఇస్తాడా? పోనే జూ ఎన్టీఆర్. రేట్ ఎంతో తెలుసా? బడ్జెట్ అమ్మా, బడ్జెట్. అప్కమింగ్ హీరో. అప్కమింగ్ హీరో అంటే లేటెస్ట్ హీరో. అయితే నేను సమర్పించేసుకుంటాను. ఓకే. అతను సర్రని కారులో